హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మన ఛానల్లో పన్నీర్ కర్రీ అలాగే వెజిటేబుల్ పలావ్ అయితే చేశానండి. ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో అయితే నేను 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలకులు వేసి బాగా వేపుకున్నానండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే నా ఛానల్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫుల్ డే వ్లాగ్ అయితే పెడతానండి. అలాగే ఇప్పుడైతే ఇందులో ఒక 2 ఉల్లిపాయలు తీసుకున్నాం కదండి, వాటిని సన్నగా తరిగి ఈ వేపిన చెక్క లవంగాల్లో వేసుకుని బాగా వేపుతున్నానండి. ఇందులో అయితే 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు అయితే ఎవరికి ఎంత నచ్చితే అంత వేసుకుంటారు కదండి. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు, దాన్ని బట్టి చూసి వేసుకోండి. నాకైతే కర్రీ మొత్తానికి ఒక 1/2 స్పూన్ ఉప్పు పట్టిందండి. ఇప్పుడైతే 1/2 స్పూన్ వేసాను కదా ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే. తర్వాత ఇంకో 1/2 స్పూను పన్నీర్లు అయితే వేసానండి. ఇప్పుడైతే ఈ ఉల్లిపాయ ముక్కలను బాగా మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే కూర అంత టేస్టీగా ఉంటుందండి. వాటర్ పోయకముందే మనం ఏ కూరనైనా సరే బాగా మగ్గబెట్టుకుంటేనే ఆ కూర టేస్టీగా ఉంటుందండి, వాటర్లో పోసిన దానికంటే. ఇప్పుడైతే ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ను కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి బాగా వేపుతున్నానండి. ఇలా వేపుకుంటే అల్లం వెల్లుల్లిపాయ వాసన అనేది పచ్చి వాసన పోయి కర్రీ అయితే టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, ఇలా బాగా వేపుకున్న తర్వాత టమాటా, 2 టమాటాలు, ఒక 10 నుంచి 15 జీడిపప్పులు బాగా పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి. ఇందులోనే అయితే నేను ఒక స్పూన్ ఆఫ్ గరం మసాలా కూడా వేసానండి. ఈ 3 వేసి బాగా వేపుకోవాలండి. తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేసుకోవాలండి. బాగా కారం ఫుల్గా వేసుకోవాలండి స్పూన్కి. తర్వాత ఇందులో పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలండి. దీన్ని అయితే ఒక 5 మినిట్స్ వరకు బాగా వేపుకోవాలండి. ఇందులో అయితే నేను ఒక 1/2 కేజీ పన్నీర్ ఉంటుందండి. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ పన్నీర్ కూడా మన ఇష్టమండి, కావాలితే కొంచెం పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. ఇవ్వండి, ఇలా వేసిన దాన్ని టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, బాగా వేగింది. ఈ ముక్కలకి అయితే బాగా పట్టేలా కలుపుకోవాలండి 2 మినిట్స్. జాగ్రత్తగా కలుపుకోవాలండి, పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఇందులో ఇందాక చెప్పాను కదండి, ఇంకో 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అది ఇందులో ఈ పన్నీర్ ముక్కల్లో వేసానండి. ఇలా పన్నీర్ ముక్కల మీద ఉప్పు వేసుకుంటే ఆ పన్నీర్ ముక్కలకు ఉప్పు అయితే బాగా పడుతుందండి. చాలామంది పన్నీర్ ముక్కల్ని వేపుకుని వేసుకుంటారండి, అలాగనే వేసుకోవచ్చు. ఇవ్వండి, ఇప్పుడైతే ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసానండి. ఈ 1/2 లీటర్ వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్నానండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బాగా దగ్గరగా అయ్యేదాకా ఉడికించుకున్నానండి. ఏ కూర అయినా సరే ముందు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుని తర్వాత లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇదిగోండి ఇలా నూనె అయితే పైకి వస్తుంది. ఇదిగోండి మన కర్రీ అయితే తయారైపోయింది. ఇవి చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఇలాంటి కర్రీలు అయితే మనం ఖాళీగా ఉన్నప్పుడు సాటర్డే నైట్ కానీ సండే కానీ చేసుకుంటే కుదురుతాయండి. ఇది స్పీడ్గా అవ్వదండి, మనం స్లోగానే చేసుకోవాలి. కూర మొత్తానికి అయితే ఒక అరగంట పైన పట్టిందండి. ఇప్పుడైతే మనం వెజ్ బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన సామాను అండి. ఇప్పుడైతే నేను కుక్కర్ పెట్టుకున్నానండి. అందులో 2 స్పూన్లేమో నెయ్యి వేసుకున్నానండి, అలాగే 2 స్పూన్లేమో నూనె వేసుకున్నానండి. ఇలా నెయ్యి నూనెతో బిర్యానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో అయితే చిన్న చెక్క, దాల్చిన చెక్క ముక్క, 6 లవంగాలు, 2 యాలకులు, ఒక 2 బిర్యానీ ఆకు అయితే వేసి బాగా వేపుకున్నానండి. అందులో ఒక ఉల్లిపాయ సన్నగా చీల్చిన ముక్కలు, ఒక క్యారెట్ ముక్క, ఒక బంగాళదుంప ముక్కలు అయితే వేసుకున్నానండి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకున్నానండి. ఇవన్నీ అయితే బాగా వేపుకున్నానండి. ఇందులో అయితే ఒక 10 నుంచి 15 జీడిపప్పులు కూడా వేసి బాగా వేపానండి. ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా వేపుకున్నానండి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. పసుపు చాలా తక్కువ వేసుకోవాలండి. ఒక ఫుల్ టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా వేపుకున్నానండి. అలాగే ఇందులో ఒక స్పూన్ నేను బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇప్పుడైతే ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసున్నర నీళ్లు వేసి అయితే 2 కలిపి పెట్టుకున్నానండి. ఇవి ఇందులో పోసేసానండి. నీళ్ళు ఒకసారి, బియ్యం ఒకసారి వేయక్కర్లేదండి, 2 కలిపి వేసేసుకోవచ్చు. బాస్మతి రైస్ కదా, ఎక్కువ కలిపితే విరిగిపోతాయి. అందుకే స్లోగా కదిపి ఉప్పు అయితే చూసుకుని కుక్కర్ మూత అయితే పెట్టేశానండి. లో టు మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఈ వెజిటేబుల్ బిర్యానీ అయితే పిల్లలకి లంచ్ బాక్స్కి కూడా పెట్టచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా అయిపోతుంది. నెయ్యితో చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. నెయ్యి నచ్చని పిల్లలు అయితే మామూలుగా నూనెతో చేసేసుకోవచ్చండి. ఇదిగోండి, మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. అందరూ శుభ్రంగా తినేశారు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, బిర్యానీ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.